హలో గైస్, నేను మీ కదిరోడు వచ్చేసా కోవిడ్లో చిన్న కబుర్లతో వచ్చేసాను అనమాట ఈరోజు. అండ్ ఈరోజు నేనైతే ఒక చిన్న డేటా కేబుల్ అయితే తీసుకున్నాను. ఒక్క డేటా కేబుల్కి నాకైతే 2 దినాలు అయితే పడింది. ఒక్క దినార్ వాల్యూ ₹291 అయితే ఉంది. అండ్ 2 దినాలకు అయితే మనకి దగ్గర దగ్గర ₹18 తక్కువ ₹600 అయితే వెళ్ళిపోయింది అనమాట. జస్ట్ ఈ కేబుల్కి మనం కెమిస్ట్రీ ల్యాబ్లో యూజ్ చేస్తాం కదా, టెస్ట్ ట్యూబ్, అది అది అనిపించింది నాకు. ఇది చూసిన వెంటనే అదైతే అనిపించింది అనమాట. అండ్ దీనికైతే నేనైతే ₹600 పెట్టాను. నేను ఇండియా నుంచి తెచ్చుకోండే చార్జర్ కేబుల్ అయితే వెళ్ళిపోయింది, అంటే కట్ అయిపోయినాయి. అది కట్ అవ్వడం వల్ల ఫ్లాష్ ఛార్జింగ్ అయితే అవ్వడం లేదు. అట్లా ఫ్లాష్ ఛార్జింగ్ అవ్వడం లేదని చెప్పి నేను నా బొమ్మడిది అదే చోటు ఉన్నాడు కదా, లాస్ట్ వీడియోలో చూసింటారు, అతను నేను ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి తెచ్చుకుంటే వాడు అయితే ₹1 కూడా తగ్గలేదు. దీనికి ₹1 కూడా తగ్గికపోగా 2 దినాలు అంటే 2 దినాలకు స్టిక్ అయినాడు. అదే వాళ్ళు కోయిట్ వాళ్ళు పోతే ఖచ్చితంగా వాళ్ళైతే తగ్గించిస్తారు. మనం ఇండియా నుంచి లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు అయితే ఖచ్చితంగా అస్సలు స్పేరే చేయరు అనమాట. వాళ్ళు రేటు దగ్గర అయితే తగ్గించరు. మనకంటే ఇంకా ఎక్కువ చెప్తారు. ఇక్కడ వాళ్ళకైతే చాలా తగ్గించిస్తారు కోయిట్ వాళ్ళు. అదే మన ఇండియా వాళ్ళు లేకపోతే వేరే షాప్ వాళ్ళు పెట్టుకుంటే ఖచ్చితంగా మన గురించి అయితే ఆలోచిస్తారు అనమాట. ఓకేనా, మనం ఏదో రీఛార్జ్ చేసుకోవడానికి దానికి దీనికి అని చెప్పి ఒక 10 దినాలు అయితే పక్కన పెట్టుకుంటాము. అలాంటప్పుడు మనకి ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు ఏంటంటే మనకి అప్పుడు తక్కువ వస్తాయి అనమాట. మనకు వచ్చే శాలరీలో అది తక్కువ వస్తాయి. ఆల్మోస్ట్ కోయిట్లో డ్రైవర్ అందరికీ కష్టాలు ఇలాగే ఉంటాయన్నమాట. ఓకేనా, సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా, అండ్ వీడియోలో కామెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.